చీరాల మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి. టీడీపీలోకి జంప్ అయిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బాపట్లలోని చీరాల మున్సిపల్ చైర్మన్ ఎంపికలో మలుపులు. చైర్మన్ అభ్యర్థిగా మించాల సాంబశివరావు ఎంపికయ్యారు. సాంబశివరావును ప్రతిపాదించారు ఎంపీ కృష్ణప్రసాద్. దీంతో వాకౌట్ చేశారు 18వ వార్డ్ కౌన్సిలర్ సుబ్బయ్య. ఆస్తులు అమ్ముకొని టీడీపీ కోసం పనిచేశానన్నారు. 3 సార్లు తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు ఆయన. ఉల్లిపాయల సుబ్బయ్య అనేవాడు చచ్చిపోయాడు. ఈ విధంగా ప్రకటించేసేయండి. 33 వార్డుల నుండి 33 కౌన్సిలర్లు అందరికంటే ముందు వచ్చినవాడిని నేను. ఈరోజు నన్ను నిలువునా మోసం చేసి నిలువునా చంపేశారు. బాబుగారి సమక్షంలో, బాబుగారు మీ సమక్షంలో నేను వచ్చి చేరింది. చీరాల మున్సిపాలిటీలో 16,000 ఓట్లు ఉన్నాయి. ఆర్వీఎస్లు 83% వేసి గెలిపించాం బాబుగారు. అక్కడ ఉన్నప్పుడు 2 సార్లు మోసం జరిగింది. చైర్మన్గా నాశనం చేశారు. 14 ఆస్తులు ఉంటే 12 అమ్ముకున్నానండి. అద్దె ఇంట్లో ఉంటున్నారు బాబుగారు. ఇదేనమాట నాకు చేసింది. చైర్మన్గా మించాల సాంబశివరావు గారిని ప్రకటించారు. ఎంపీ గారే ప్రతిపాదించింది. ఇంకా నేను వచ్చేసాను. ఏదన్నా విషం ఇచ్చి చంపేచ్చుగా బాబుగారు. 3వసారి కూడా నిలువున మోసం చేశారు. మీరు కొనసాగుతున్నారా? ఇంకా పార్టీలో లేదా? ఇంక లేదు. నన్ను కౌన్సిలర్గా కూడా రాజీనామా చేసేస్తున్నాను. ఇంకా పార్టీలో ఉండను. నమస్కారం. రాజకీయాలు ఇంక దేనికి ఇంకేడా నా దగ్గర ఏడంది శక్తి అయిపోయింది. నాశనం అయిపోయాను. ఇంకా నిన్న కూడా ఉన్న స్థలాలు కూడా అమ్మేసుకున్నానండి. ఇంకేమీ లేవు. నా దగ్గర ఉన్నది ఇంకా కిడ్నీలను లివరే. మొన్న వైసీపీని కాదని వచ్చాను. సుబ్బారెడ్డి గారిని నాకు ఎంతో దగ్గర. ఆఖరికి బాధపడి ఏడుస్తూ, సార్ మిమ్మల్ని వదిలేసేస్తాను ఏమనుకోవద్దు, నన్ను బాల్యాన్ని మోసం చేశాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని వచ్చి ఎవరు రాంటేలో నా మీద అనేకమంది కేసులు పెడతారన్నా నేను భయపడకుండా వచ్చి బాబు గారి సమక్షంలో మేడో రోజు చేరానండి. ఇదేనా నాకు ఇచ్చే న్యాయం? ఈ రోజు నుంచి ఉల్లిపాయల సుబ్బయ్య అనేవాళ్ళు లేడు, చచ్చిపోయాడు. 18వ వార్డు కౌన్సిలర్ శ్రద్ధాంజలి ప్రకటించుకోండి. నేనే చెబుతున్నాను స్వయంగా.